నియోజకవర్గంలోని ఇందుకూరుపేట మండలంలో చట్టివారి కండ్రిక గ్రామంలో మొద్దుగతితో వ్యక్తిపై దాడి చేసిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. బాధితుల వివరాల మేరకు భూ సమస్యల నేపథ్యంలో నెట్రంబాక శ్రీనివాసులని వ్యక్తి మద్యం మత్తులో నట్రంబాక వెంకటేశ్వర్లపై విచక్షణ రహితంగా దాడి చేసి మీడియా చూపించడం జరిగింది. గత ప్రభుత్వంలో రీసర్వేలు లోటుపాట్ల కారణంగా భూ తగాదాలు ఇరువురికి ఏర్పడ్డాయని, ఈ నేపథ్యంలో శ్రీనివాసులు వెంకటేశ్వర్లపై విచక్షణ రహితంగా ముందు కథతో దాడి చేయడం జరిగిందని, నెల్లూరు ప్రభుత్వ ఆసుపత్రిలో తల మీద గాయానికి 18 గుట్లు వేయించుకుని చికిత్స తీసుకున్నారని బాధితులు వాపోయారు. నిన్న జరిగిన ఈ విచక్షణ రహితమైన దాడిని ఆలస్యంగా వెలుగులోకి రావడంపై మండల వాసులు పలు విధాలుగా చర్చించుకుంటున్నారు. అలాగే గతంలో జరిగిన పలు అనుమానాస్పద మృతులపై కూడా మండల వాసులు పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఏదేమైనా ఇందుకూరుపేట మండలంలో లా అండ్ ఆర్డర్ కట్టుదిట్టం చేయాల్సిన అవసరం ఉందని పలువురు వ్యక్తం చేస్తున్నారు. ఇంట్లో ఎవరు ఉంటారు? ఉన్నారా? పేరు నెట్రంబాక వెంకటేశ్వర్లు, చట్టివారికండ్రి గ్రామం. అవతల నెట్రంబాక పెంచలే కొడుకు శ్రీనివాసులు, కోటేశ్వరమ్మ నా మీద దాడి చేశారు. పొలం కాడ ఇష్యూ. ఇది ఎట్లా? ఇది పొలం సర్వే వచ్చి కొలుస్తున్నారు. అది మాకు నోటీస్ లేకుండా వచ్చారు, మాకు తెలియదు అని చెప్పాము. అది కక్షలో పెట్టుకొని ఇంటికి వచ్చి ముడుగు తీసుకున్నారు. ఎంతమంది వచ్చి? అమ్మ కొడుకు ఇద్దరా? అమ్మ కొడుకు. మీరు కంప్లైంట్ ఏమైనా చేశారా? చేసిన పెద్ద హాస్పిటల్ చేసిన. ఇక్కడ ఏం చేయలేదా? ఎస్ఐ గారు వచ్చారు. ఇక్కడికి వచ్చారా? ఇక్కడికి వచ్చారు, హాస్పిటల్కి వచ్చారు, వెరిఫికేట్ చేస్తున్నారు, ఎఫ్ఐఆర్ కూడా కట్టున్నారు. అదే గతంలో ఏమన్నా గొడవల వల్ల ఈ విధంగా నుంచి వాళ్ళకి మాకు ఇప్పుడు పడదు. మా చిన్నప్పటి అదే విషయం కాడ మనసులో పెట్టుకొని అదేమంటే చిన్నపిల్లగారు నాకు ఒక 7 సంవత్సరాల బాబు, 10 సంవత్సరాల పాప. వాళ్ళు ఏమంటే వాళ్ళిద్దరిని చంపేస్తాను ఈరోజు స్కూల్ నుంచి రాగానే. అంతే ఎందుకు చంపుతావరా అని చెప్పి నేను అడిగితే అరికేస్తాను ముందుకు దాన్ని నామనా కేసు పిల్లకాయ అని అడిగితే దానికి వచ్చి కొట్టాడు. మిమ్మల్ని కొట్టారు? నన్ను, అక్కని, అమ్మని వాళ్ళు హాస్పిటల్లో ఉన్నారు. పెద్ద హాస్పిటల్. అమ్మకి కుట్లు పట్టారు, 3 కుట్లు. అమ్మాయి చెయ్యి ఇరిగింది, ఇప్పుడు ఆపరేషన్ చేస్తా ఉన్నారు. మీ పరిస్థితి? మా పరిస్థితి 16 కుట్లు పడ్డాయి. ఇదంతా షూ అంతా కట్ అయిపోయింది. ఇంత దెబ్బలు మురుగు తెచ్చినట్టు. వాళ్ళ పేరుగా కోటేశ్వరమ్మ, శ్రీనివాసులు. నెట్రంబాక కోటేశ్వరమ్మ, నెట్రంబాక శ్రీనివాసులు. వాళ్ళు ఎక్కడ? అందుకని వచ్చి మా ఆయన ఎందుకు నరుకుతారా అని వచ్చి నిలబడేసరికి ఆమెనే వచ్చి కొట్టేసేసాడు. అంతకు ముందు అంటే వచ్చి తిట్టుకుంటా ఉన్నారు, గమ్మగానే ఉన్నారు. మేము అసలు మేము మాట్లాడకుండా ఈ పొలాల కాడ రాళ్ళ కాడ వస్తూ ఉంటుంది. మాకు 10 సంవత్సరాలు మా పెళ్ళయి అప్పటి నుంచి వస్తూనే ఉంది గొడవలు. నేను ఉదయం సర్వేర్ వచ్చారని అది కొలుచుకుందామంటే లేదని చెప్పి ఆపేసుకున్నారు. తర్వాత మధ్యాహ్నం తను తాగేసి వచ్చేసి ఇంకొకటి రచ్చ చేస్తామని మేము కామ్గా ఉన్నాం. పిల్లల్ని ఉంచము వాళ్ళ వంశం ఉండకూడదు అంతటితో అని చెప్పి రచ్చ చేస్తుంటే ఎందుకు అంటావు మా పిల్లల్ని అన్నీ వచ్చి నిలబడ్డాడు మా ఆయన. ఆమెనే ముద్దుగతి తీసుకొచ్చి నరికేసేసారు. మా ఆడపడుచుని గడ్డపారతో రాళ్ళతో తీసుకొచ్చి చెయ్యి కొట్టేశారు. మంచిది. అమ్మాయికి ఇప్పుడు సిజరింగ్ చేయాలంట. బోను గడ్డ కట్టేసి ఫ్రాక్చర్ అయింది బాగా. అత్తయ్యకేమో తల తగిలింది, 3 కుట్లు ఏమో పడ్డాయి. ఇది చూసేదానికి ఎవరు లేరు? దేనికి ఊరికే రోజు కంటే మేము రాళ్ళు నిలపము, కొలవాల్సిందే అన్నాడు. మేము ఒప్పుకోము, కట్ట కొలిస్తే రాళ్ళు లేపినాక కొలుచుకోండి అని చెప్పి వీళ్ళు అన్నారు. దానికోసం వచ్చింది గొడవ. అసలు అది ఉదయం మార్చుకున్నారు, కామ్ అయిపోయేశారు ఉదయం నుంచి. మళ్ళీ తను 2 గంటల నుంచి వచ్చి తనే మాట్లాడుతూ ఎక్కుతా ఉన్నాడు, గొడవ పిలుస్తూనే ఉన్నా కూడా మేము అసలు రాలేదు, బయటకు రాలేదు. బాబు వ్యాన్ దిగంగానే ఫస్ట్ బాబుని నరికేస్తాను అనడంతో లేచి వచ్చారు వీళ్ళు. ఇంట్లో పడుకోండి నేడుతానైతే లేచి అప్పుడు వచ్చాడు బయటికి. ఎందుకు నరుకుతావు నా బిడ్డలను అన్నది, బిడ్డలను నరికేస్తానని నరుకు అని నిలబడిందని కామని వచ్చిపోతారు. ఎట్ట
కొడుతురా రామన్ కొడుతు రామన్ దా 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 అడుగుతురా అడుగుతురా అడుగుతురా